అనే మాటకు అర్థాన్ని మనం ఆలోచిస్తే యెహోవా విస్తరింప చేయును లేదా యెహోవా హెచ్చరిక చెయ్యుడు అనే పాపము ఎరుమియా అని పేరు. మరి ఎరుమియా జీవిత చరిత్రలు ఆయన యథార్థ గాథను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చక్కగా వ్రాయించాడు. ఎందుకంటే ఈ ప్రవక్త అయిన ఈ ఎరుమియా గురించి మనము తెలుసుకున్నప్పుడు అసలు బైబిల్లో ఈ ఎరుమియా ఎంతమంది తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం వాళ్ళు కానీ అలాగే వైద్య ఆరోగ్య శాఖ గారి వాళ్ళు కానీ చాలా మంది చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారు అమ్మా, ఇప్పుడు మనకు తెలుసు పారాసెటమాల్ ట్యాబ్లెట్ అందరికీ తెలుసు. పారాసెటమాల్ ట్యాబ్లెట్లు అందరికీ తెలుసు. పారాసెటమాల్ పేరు ఉన్నారు కానీ అన్ని పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఎందుకు కాదు ఎందుకు కాదు కాదు అని చెప్పాలి. ఎందుకు కాదు? ప్రభుత్వం వాళ్ళు ఎన్నో సెలక్షన్ చేస్తున్నారు. నకిలీ ట్యాబ్లెట్ వస్తున్నాయి. కేవలం ముందు సొంతముగా ట్యాబ్లెట్లు చేసేసి పెట్టేస్తున్నారు. చాలా ప్రమాదం, జాగ్రత్త అంటున్నారు కదా. అలాగే టీవీలో మనం అక్కడ చూస్తుంటాం. మా వస్తువు కొనేటప్పుడు పైన ఈ సింబల్ చూసుకోండి. ఏ సింబల్? పైన ఒక సింబల్ వేస్తారు. అంటే వేరేదే ఉన్నది సింబల్ తేడా. అంటే ఆ పేరున్నంత కంపెనీ కాదా? కాదు. ఎందుకంటే నకిలీలు చాలా మంచి వాడుతున్నారండి. తినే ఆహారం నకిలీ, వేసుకునే మెడిసిన్ నకిలీ, వేసుకునే బట్ట నకిలీ, ధరించే ప్రతి వస్తువు కూడా నకిలీ. ఇలాగా చాలా మనకి కనబడుతూ ఉంటాయండి. ఆలోచించి ఆఖరికి మనం చాలా మంది రోల్ గోల్డ్ వేసుకున్నారు కదండి. ఎలా ఉంటుంది? 1 గ్రామ్ గోల్డ్ అంటారు. విజయవాడలో చూస్తూ ఉంటుంది. నేను షాపులో తగ్గ బంగారం కూడా కాదు. 1 గ్రామ్ గోల్డ్ ఎలా ఉంటుందమ్మా? అసలు బంగారం కూడా సరిపోతుంది ముందు. దాని ముందు బంగారం కూడా చనిపోదు. అంత తగతగా పెంచుకోవద్దు. అది బంగారమా? దానికి విలువ ఉందా? దానికి విలువ లేదు. అది బంగారం కాదు. అంటే అక్కడ రూపాన్ని ధరించుకుంది అంతే. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఎర్మియా అని పేరుగా కానీ అందరూ ఆ ఎర్మియాలు కాదు అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. గతంలో మీకు చెప్పాలి, నువ్వు గుర్తుందా లేదు కదా. పరిశుద్ధ గ్రంథంలో మరి మరియా అనగానే యేసు తల్లి. కానీ మరియా ఎంతమంది ఉన్నారు చెప్పారు అమ్మా? 6 ఎంతమంది అమ్మా? 6 మరియలు. మరి 6 మరియలు యేసు తల్లిగా కాదు. యేసు తల్లి ఒక ఆవిడే. మరియా కనబడ్డాలాగా యేసు తల్లి పడుతుంది కదా. ఇక్కడ ఎందుకు నీకు ఎరిమియా జ్ఞాపకం చేస్తున్నానంటే, మరి ఎరిమియా వేరు, ఎరిమియా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చాలా మంది ఎరిమియాలు వేరు. అందరూ ఒకటి మాత్రము కాదండి. ఆ ఎరిమియా ప్రత్యేకత వేరు, ఈ ఎరిమియాల పరిస్థితి వేరు. అయితే ఆ ఎరిమియా గురించి మనము నేర్చుకునే ముందు, తెలుసుకునే ముందు అసలు అది బైబిల్లో ఎంతమంది ఎరిమియాలు ఉన్నారో సరే మనం చూద్దాం. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళాక పాస్టర్ గారు ఎన్నో చెప్పారు కదా, ఇక్కడ ఎరిమియా ఎలా ఉందండి అని ఆలోచన మనకి రాకూడదు. ఈ ఎరిమియా వేరు, ఆ ఎరిమియా వేరు అనే భావన మనకి రావాలి. ఎందుకంటే బైబిల్ అనేది చాలా క్షుణ్ణముగా, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మన మనసుకు నచ్చినట్టు బైబిల్ ఆలోచించకూడదండి. బైబిల్లో ఉన్నదన్నట్టుగా మనము ఆలోచించాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో
అసలు ఎరిమియాలు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆ ఎరిమియాను చూసి తదుపరి మనము ఈ ఎరిమియా గురించి మనం ఆలోచన చేద్దాము. మొదటి దినవృత్తాంత గ్రంథము 12వ అధ్యాయాన్ని చూస్తే అక్కడ 1 నుంచి 4 వచనాలలో ఇక్కడ ఒక ఎరిమియా గారు మనకి కనబడుతూ ఉంటాడండి. చూడండి, దావీదు కీషు కుమారుడైన సౌలులకు భయపడి ఇంకలో దాగి ఉండగా సౌలు బంధువులు బెన్యామీనులు పరాక్రమశాలులో కొందరు దావీదులకు యుద్ధ సహాయం చేయటకు అతి వద్దకు శిబిరకు తీసుకువచ్చింది. ఎందుకంటే కుడి ఎడమ చేతులలో వలసలకు సమర్థిన వారు అనగా చూడండి, గిబియోనుడైన షెబయా కుమారుడైన అహీయేలు ఇతడు అధిపతిని, అతని యెహోషువ ఆమోసు తర్వాత కుమారుడైన యెజీయేలు, పేలేలు ఇలా చెప్పుకుని వస్తే జాలాకు, అదుగోకుడు ఇలాగా మీరు కిందకి మీరు చదువుకుంటూ వస్తే అక్కడ ఎవరు కనబడతారమ్మా? 8వ వాడు అమ్మ 30 మందిలో పరాక్రమశాలి అయిన 30 మందికి పెద్దయిన ఇస్మా అను గిబియోనుడైన ఎర్మియా. ఇదమ్మా ఇస్మా అను గిబియోనుడైన ఎర్మియా. ఈ ఇస్మా అను గిబియోనుడైన ఈ ఎర్మియా ఎవరికి చెందినవాడైనా? ఎవరికి చెందినమ్మా? బెన్యామీనులో వాడు. పైన చెప్పారంటే బెన్యామీనులకు చెందిన ఎర్మియా అయినా ఎవరి మీద? బెన్యామీనులకు చెందిన ఎర్మియా. ఇతను యుద్ధములో పరాక్రమశాలి, యుద్ధాలు చేసేవాడు, యుద్ధములో వీరుడుగా ముందుకెళ్ళేవాడు కదా. మరి ఆ ఎర్మియా ఏం చేసేవాడు? ఆ ఎర్మియా ఏం చేసేవాడు? ప్రవచించేవాడు. ఆ ఎరుక ఈ ఎరుక కాదండి. అది ఇక్కడ బెన్యామీను గోత్రానికి చెందిన ఎర్మియా మనకు కనబడుతున్నాడు. అలాగే అధ్యాత్మికంలో 12వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదివితే అక్కడ కూడా ఒక ఎరుక కనబడతాడు. ఆయన అదే అధ్యాయంలో అక్కడ కూడా మనకు చూస్తే కుమారుడైన చెబెతలు మరియు గాదీలలో పరాక్రమశాలులో కొందరు అరణ్యం మంది దాగి ఉన్న దావీదులకు చేరేది. మీరు 4 యుద్ధులు వాడిని చేయకుండా ప్రజలు సింహముఖమైన గలవారు కొండలలో చక్రాలు పొంది ఉన్నారు. లాగా చెప్పుకుంటూ వారు అనగా మొదటి వాడు యెషూరు, 2వ వాడు ఉమధ్య, 3వ వాడు ఏలియా, 4వ వాడు దల్మియా, 5వ వాడు ఎర్మియా. ఈ ఎర్మియా సంత చెందినవాడినా? అమ్మా చదువుగా చెప్పాలి. ఏ పేరు చెందినవాడు? గాదీలకు చెందినవాడు. నాకు ఎర్మియా చెందినవాడు బెన్యామీనుకి చెందినవాడు. ఈయనేమో గాదీకి చెందినవాడు. అలాగే మీరు ఇంకా 11 నుంచి 13 వరకు చూస్తే అక్కడ ఈ కూడా ఆ గాదీలోనే పరాక్రమశాలి అయిన ఎర్మియా గారు. చూడండి, 1 బెన్యామీను గోత్రంలో చూసాం, 2 గాదీలో 2 ఎర్మియాలు మనము చూస్తూ ఉన్నాము. చూడండి అక్కడ చూడమ్మా 12, 13 చూడండి. 8వ వాడు యెహోవా, 9వ వాడు ఎలవాడు, 10వ వాడు ఎర్మియా. ఇతడు కూడా ఎవరమ్మా? పైకి చెప్పారు కదా, గాదీలకు చెందిన ఎర్మియా. ఎందుకంటే ఎర్మియా అనగానే అందరి ఎర్మియాలు ఈ ఎర్మియా కాదు. అందరి ఎర్మియాలు ఎర్మియా కాదండి. ఎందుకంటే ముందు ఆ ఎరుక గురించి మనం తెలుసుకోవాలంటే ఈ ఎరుకల గురించి మనం ఆలోచించాలి. ఇంకా మీరు ఆలోచించినట్లయితే అదే దినవృత్తాంతాల గ్రంథంలో 5వ అధ్యాయంలో కూడా 23, 24 వచనాలు కూడా అక్కడ కూడా మనకు కనపడ. చూడండి, మనుష్య గోత్రము వారు ఆ దేశమందు కాపురములు వర్తించు భాషాలు మొదలుకొని
వరకు శరీరం ఎన్ని పర్వతం వరకు వ్యాపించింది. వారి ప్రజల ఇళ్లకు పెద్దవారిగా ఎవరైనా అమ్మా ఇక్కడ కూడా చెప్తారంటే చూడండి, వారి పెద్దల ఇళ్లకు పెద్దలైన వారు ఎవరనగా ఎవరెల్లో ఏ గోత్రం చెందినవారిలో మనిషి గోత్రానికి చెందినవారు. ఇందులో ఎవరమ్మా ఎందుకుంటారే ఎనిమియా కాదు ఉన్నారు. చూడండి, ఒకటి ఫస్ట్ ఏం చూస్తాం, బెంజమిన్ గోత్రం చూస్తాం, గాదు గోత్రం చూస్తాం. ఇప్పుడు మనుష్య గోత్రంలో ఈ యొక్క ఎనిమియా గారిని మనము చూస్తున్నాము. ఇప్పుడు ఎంతమంది ఎనిమిది అయ్యారు? ఎంతమంది అయ్యారమ్మా? 4 ఎనిమిది అయ్యారు. ఎందుకంటే మీకు సింపుల్ గా తీసుకుపోతున్నారు. ఈ ఎనిమిది ఎంతమంది అని చెప్పడానికి సింపుల్ గా తీసుకుపోతున్నారు. అయితే ఇంకోటి మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథంలో 23వ అధ్యాయంలో 31-32 చూడండి. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏళ్ల వాడే యెరూషలేములో 3 మాసములు లేను. అతని తల్లి ఎప్పుడా ఊరివాడైన యెర్మీయా కుమార్తెకు హబెటూలు అని ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇక్కడ కూడా మనం ఆలోచన చేసినట్లయితే యెహోయాజను ఏలన ఆరంభించినప్పుడు అంటే యెహోయాజను ఈ రాజు పరిపాలించేటప్పుడు ఈ రాజుకు ఎన్ని ఏమవుతారు చదివారు కదా. ఈ రాజుకు ఎన్ని ఏమవుతారు అమ్మా చెప్పండి. రాజుకు ఎన్ని ఏమవుతారు? మరి ఏం చదువుతారు వాక్యం మళ్ళా చదువుతారు. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏళ్ళు అతనికి యెరూషలేము అతడు 3 సంవత్సరాలు ఏడాడు. అతని తల్లి ఎబ్రా ఊరివాడైన యెర్మీయా కుమార్తెకు హబెటూలు. ఇప్పుడు చెప్పండి అర్థమవుతుందా? ఈ యెహోయాకీము యెర్మీయా ఎవరో తెలుసా? అతని తల్లి పేరేంటి? హబెటూలు. ఏమూరు నెబ్బడా ఊరు వాడు అంటే యెర్మీయా కుమార్తె హబెటూలు. హబెటూలు కొడుకు మరి ఎవరికి ఇవ్వనప్పుడు ఎవరికి ఏమవుతాడు? తాతవుతాడమ్మా. ఏమవుతాడు? తాతగా కూతురు కొడుకుకి ఏమవుతాడు? ఏమవుతాడమ్మా? పైన తండ్రి తెలుసా? యెషయా కాదండి, యోషియా. ఎస్సలు కూడా చదవగలుగుతారు ఏమండి. పైకి చదివితే కనపడుతుంది ఏంటి. యెషయాకు ఇంకేమవుతుంది తెలుసండి? మామగారు. కాబట్టి ఇక్కడ ఈ 5వ వాడు 7వ గ్రంథంలో 35వ అధ్యాయం చూస్తే 1 నుంచి మనము 3 వచనాల వరకు చదువుకుంటే యోషియా కుమారుడు యోనా రాజైన యెహోయాకీము దినములలో యెహోవా నుండి యెరికోకు వాక్యం ప్రత్యక్షమై నీవు రాకాబు యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరములో గదులలో ఒక దానికి వారిని తొలిపడి ఉంచి త్రాగుటకు వాళ్ళ ద్రాక్షారసమని సెలవీయగా లేదు యెర్మీయా కుమారుడు అసర్యా మనవుడైన హబెషీయులను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రాకాబు కుటుంబాన్ని కూడా తీసుకువచ్చింది. అందుకే యెర్మీయాకు ఒక వర్తమానం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? యెర్మీయాకు ఒక వర్తమానం వచ్చినప్పుడు ఇదిగో రాకాబు కుటుంబంలో కొందరు ఉన్నారు. ఆ రాకాబు కుటుంబంలో ఉన్న వారిని నువ్వు తీసుకొచ్చి వారికి ద్రాక్షారసము ఇవ్వన్నాడు దేవుడు. ఎవడమ్మా? ద్రాక్షారసం అన్నాడు. ఎవరిలో? రాకాబు కుటుంబం. ఈ రాకాబు కుటుంబం ఎవరు తీసుకొచ్చిన? యెర్మీయా కుమారుడు
కుమారుడు అసర్య మనవడైన హసర్య తీసుకొచ్చాడు. అది కొంత తీసుకొచ్చారు. కొంత తీసుకొచ్చి ఇదిగో మీరు ద్రాక్షారసములో తాగండి అనగానే వాళ్ళేమన్నారు? ఇదిగో మేము ద్రాక్షారసమైన కొట్టము. ఎందుకు కొట్టరు? ఇదిగో మా పితరులు రేఖాలు, మా ముఖ్యుడు రేఖాలు మా పిల్లలు చెప్పాడు, మీరు ద్రాక్షారసమైనను మద్యమైనను మరి తాగవద్దని కొట్టవద్దని, అందుకు ఇదిగో మేము ద్రాక్షారసమైన మద్యమైన మేము ముట్టబడుతున్నాడు కదా. అయితే ఇతను ఏ సంత చెందినవాడు? అతను ఏ సంత చెందినవాడు? రేఖాబీర సంతకు చెందిన ఎరిగా కాదు, అతను మనవడు తీసుకొచ్చాడు. అతను గురించి చెప్తానండి. అక్కడ రేఖాబీర సంతకు చెందిన ఎరిగాక మనకి కూతురు వస్తుంది. అలాగే ఇంకో మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథంలో కూడా అక్కడ ఒక ఆయన గుర్తుకొస్తారు. ఎరుగా ఈయన మరి చూస్తే మన చూస్తే ఒకటి చూడండి, సైదుని కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులు లేవి మీరే, యెహోషువ, శారాయు, యెరెమీయా, యెస్రా, అమర్యా, మల్లూకు, హత్తూషు అని ఇక్కడ 14 పేర్లు ఇక్కడ రాసుకున్నాడండి కదా. ఇక సంగతి మాకు తెలుసు. ఇది ఎప్పుడు సంగతి? ఏమా యెస్రా ఎప్పుడు యెరూషలేము గురించి కదా. యెరూషలేము పాడైపోయింది, యెరూషలేమును కట్టాలి, యెరూషలేమును నిలబెట్టాలి, యెరూషలేమును ఎలాగైనా చెయ్యాలనే ఉద్దేశంతో చేసినప్పుడు ఎదురవడంట లేవీయులకు చెందినవాడు అవడమా లేవీయులు వీరే అని చెప్పి ఎవరని యెహోషువ, యెరెమీయా, యెసయ్యా ఇలాగా చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. మరి ఎంతమంది చెప్పారు మనకి? ఎంతమంది ఏడమ్మా? 7 ఎరిమియాలు మనకి అయ్యారు కదా. 7 అయ్యారు. అంటే ఎరిమియా అనగానే అందరూ ఎరిమియాలు ఒకటి కాదు కాబట్టి, అంటే ఎరిమియా అనగానే యుద్ధశాలి ఎరిమియా కదా అని అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఎరిమియా గ్రంథంలోకి వచ్చేద్దాం. చూడండి బెన్యామీను దేశమంతుడు అమోతుడు ఎరిమియా గ్రంథం 1వ అధ్యాయం. బెన్యామీను దేశమంతుని అనాథోతులో కాపాడుతున్న యాజకుల్లో ఒకడైన యిర్మీయా కుమారుడైన యెరెమీయా వాక్యములు. చూడండి ఇక్కడ బెన్యామీను దేశమంతులు అనాథోతులో కాపాడుతున్న యాజకుల్లో ఒకడైన ఎవరైనా యిర్మీయా కుమారుడైన యెరెమీయా వాక్యములు. ఎవరైనా ఈ గ్రంథాన్ని రచించినటువంటి ఈ యెరెమీయా గారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ యెరెమీయా వారి గురించి మనం చెప్పాలంటే చాలా, ఎందుకంటే ఈయన ఇశ్రాయేలు గురించి, యూదుల గురించి ఆయన మరి ఎంతగా ప్రవచించాడు, ఎంతగా హెచ్చరిక చేశాడు, ఎంతగా ఆయన ప్రాకులాడాడో ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఈ యెరెమీయా గురించి మాట్లాడుతున్న సందర్భంలో మరి ఈ యెరెమీయా గారికి దేవుని వాక్కు ఎన్నో సంవత్సరాలు ప్రత్యక్షమైంది. ఎన్నో సంవత్సరాలు ప్రత్యక్షమైంది. చూడండి 4 ఒకసారి 4 చదవండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై రాను సేవించారు గర్భములో ఏలెందు గుర్తుకు మునిపే ఇది వెలిగింది కనుక అమ్మా నీవు గర్భములో నుండి బయటపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠితిని క్షణములకు ప్రవర్తగా నిన్ను నియమించింది అని యెరెమీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతుందమ్మా? యెరెమీయాతో దేవుడు మాట్లాడుతుంటే చూడండి, అయ్యో ప్రభువుని యెహోవా చిత్తగించము
ఏ బాలుడే ఏ మాట్లాడటకు నా శక్తి చాలదని నేననగా. అంటే ఈ ఎర్మియాని దేవుడు ఎర్మియా గురించి ఉన్నాడు. ఎర్మియామ్మా ఎర్మియా బాల్య దినములను గురించి. ఎర్మియా కదా నీవు నా జనములకు నేను ఏం చేస్తున్నాను, ప్రవక్తగా నియమించాడు. ఎందుకంటే ఇశ్రాయేలు పాడైపోయారు. ఇశ్రాయేలు దేవునికి లోబడలేకపోతున్నారు. ఇశ్రాయేలు దేవుని విసర్జించారు. ఇశ్రాయేలు యూదులు దేవుని బొత్తుగా నిరాకరించేస్తారయ్యా. వాళ్ళకి ప్రకటన చేయాలి రా అని ఎర్మియాను పిలుస్తూ ఉంటే ఎర్మియా అంటున్నాడు, అయ్యో నేను బాగుండే, నేను మాట్లాడలేను, నోటి మాధ్యం కలవాడను, నేను ఎలాగా కదా ఎలాగ మాట్లాడగలను, నా వాళ్ళ అమ్మతో ప్రభు మాట్లాడి ఏమంటున్నాడు, ఎర్మియా అస్సలే నీవు నీ తల్లి గర్భములో నేను జనములకు ప్రవక్తలుగా నియమించింది. ఇప్పుడు మాట్లాడండి. అసలు తల్లి గర్భంలో రూపుకోవడక మునిపోయిన జనములకు ప్రవక్తగా నియమించింది. నువ్వు రావాలి, నువ్వు వచ్చి ఇదిగో జనాలకు ప్రవక్తగా ప్రకటించాలి, నువ్వు జనాలకు ప్రవక్తగా ప్రకటించాలి. అనేక మందిని ఇశ్రాయేలుకు హెచ్చరికలు చేయాలి. ఇలాగా ఎన్నో మాటలు మనకి ఎరిమా గ్రంథంలో కనబడుతుంది. హెచ్చరిక చేసే మాటలు. ఇశ్రాయేలు ప్రజలు ఏ మాటలైతే దేవునికి లోబడలేకపోతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు ఏ మాటలైతే దేవుడిని విసర్జిస్తూ ఉన్నారు, వాటన్నిటిని ప్రకటించటకు నేను ఎప్పుడో తల్లి గర్భంలో ఉండగలిగినట్టు ఎదుర్కొన్నాను. ఎర్మియా దేవుడు ఎదుర్కొన్నాడా? మనలాంటి వారు అందరి కొంత ఎదుర్కొన్నాడా? అందరినీ దృష్టిలో ఉన్నాడు ఆయన. పిలుపును అందుకొని దేవుని కోసం బ్రతికే వారు కొంతమంది, పిలుపుని విసర్జించి దేవుడి దగ్గరికి రాలేని వారు కొంతమంది, దేవుడిలో బ్రతకలేని వారు అనేకులు ప్రభుత్వంలో పిలిపడ దేవుడు విడగా. ఎందుకంటే ఆయన మాట్లాడుతుంది, ఇదిగో ఏ ఒక్కరు నశించుకోవడం నాకు ఇష్టం లేదు, అందరూ మారిపరచబడాలి, అందరూ కూడా మారాలి, అందరూ కూడా దేవుడితో ఆ పరసంబంధమైన అనుభూతులు కలిగి ఉండాలని దేవుడి ఆలోచన. ఇలాగా ఎర్మియా ఏ చాకైతే చెప్పాడు, నేను బాలుడినే, నేను మాట్లాడలేనే, నాకు శక్తి సాధన ఏ శాఖతో చెప్పాడు. ఇవాళ కూడా లోకంలో చాలా మంది అండి ఇవే శాఖలు చెప్పి దేవునికి దూరం అయిపోతున్నారండి. చాలా మంది నాకు వయసు ఉన్న కొంతమంది, లేదా నాకు చిక్కేస్తున్నారు కొంతమంది, లేదా నేను మాట్లాడే కొంతమంది, ఇలాగా లోకంలో ఎంతో మంది అండి దేవునికి దూరం అయిపోతున్నారు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే అదే ఎర్మియా ఇదే మన పరిస్థితుల్లో నేను మాట్లాడలేనని వెళ్ళిపోతే అసలు ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు ప్రకటించేవారు? ఆలోచన చేయండి. అలాగే మీరు కూడా, మనము కూడా మరి ప్రార్థన చేయడానికి, లేదా వాక్యం చదవడానికి, లేదా ప్రకటించడానికి దేవుని కార్యక్రమం ఏదైనా సరే ప్రతిదీ దేవుని కార్యక్రమం. దేవుని ప్రేరణ చేసేది ప్రతిదీ దేవుని సేవ. ఇలాగా ప్రతి దానిలోనూ మరి ఇక్కడ మనము మరి నా శక్తి చాలదు, నా బలము చాలదు, నా జ్ఞానము చాలదు, నేను నాకు సిగ్గేస్తుంది, ఇలా కలుగుతుంటే ఎప్పుడు మన దేవుళ్ళో ఎదుగుతాం, ఎప్పుడు దేవుడు అభివృద్ధి చెందుతాం. ఉన్నామంటే ఎలా ఉన్నామంటే మోడు లేకున్నాము. ఎలా ఉన్నామా? మోడి మమ్మల్ని చిగురించాలి. యెషయా కుటుంబంలో ఒక మొత్తం ఉంది. యెషయా కుటుంబంలో మొత్తం ఉంది. ఆ మొత్తి లేకుంటే చరిత్ర లేదు. ఆ మొత్తం ఏమైంది? చిగురించింది. ఆ చిగురు నుంచి అంకురం వెలిగింది. అంకురం వెలిగి అది చెట్టుగా మహావృక్షమయ్యి అనేక శాఖలుగా కొమ్మలుగా విస్తరించింది.
అప్పుడు ఆ చెట్టు కింద, ఆ మహావృక్షం కింద, ఇదిగో మనందరూ కూడా ఆ క్రీస్తు కింద ఉన్నాము లేదా? ఉన్నాము లేదా? ఉన్నాము కదా. అప్పుడు మొద్దు చిగురించకపోతే, మొద్దు మొద్దుగా ఉంటే ఎన్నాళ్ళున్న మొద్దుగా ఉంటాం తప్ప మొద్దు వల్ల ఎవ్వరికి ఉపయోగం లేదు. దేవుడికి ఉపయోగమా? మనకు ఉపయోగమా? ఎంతకు మీ పెరట్లో ఒక మొక్కేస్తారు చెప్పండి, మొక్కేస్తారు కదా. ఇప్పుడు అట్టి చెట్టు సగం నరిగేస్తే వస్తుంది కదా, అది సగం నరిగేస్తుంది తప్ప వచ్చేస్తారు కదా. సగం నరిగేస్తారు, అది ఒత్తిడి వల్ల రావాలి కదా. అది పైకి రావట్లేదు, నరికిక్కడ ఆగిపోయింది. ఎన్నో చూస్తాం, ఎన్నో చూస్తాం, ఒక రోజు చూస్తాం, 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం. ఏంటి ఇది రాలేదండి, చచ్చిపోతావా, రాదంటావా? అలాగా నీకు ఎంత ఎన్ని రోజులు ఓపుకుంటే అన్ని రోజులు చూస్తావంటే ఓపు గురించి చూడలేదు కదా. అప్పుడు వెంటనే చేస్తావు, ఆ మొద్దులు తీసేసి పాడవేస్తావు. అంటే మొద్దు సిగరించాలి. అంటే నీ పెరట్లో మొద్దు సిగరించకపోతేనే మరి నీకెంత ఓపిక లేకుండా ఎక్కువ కాలం ఉండకపోయి కదా. మన దేవుడి లోకములో ఇది కూడా మహావృక్షం లేక అనేక మందికి మాదిరిగా, అనేక మందికి దేవుడిని నడిపించేవాడుగా, నడిపించే కార్యం చూడాలనుకుంటున్నప్పుడు నేను ముందుగానే ఉంటానంటే మన దేవుడికి ఇష్టమా? ఇష్టమా? మనం ఏం చేయాలి? స్వీకరించాలి, అంకులు వేయాలి, అది చెట్టు బతకాలి. ఆ చెట్టు ఎదిగి ఏమవ్వాలి? కొమ్మలు కొమ్మలుగా విస్తరించాలి. ఆ కొమ్మల నీడన అనేక మందికి ఆశ్రయం ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలుగా నేను ముందుగా నేను ఉంటాను. ఎందుకంటే ఏమి అంటున్నాడు? అయ్యా నేను బాలుడినయ్యా, నేను మాట్లాడలేను, ఆ శక్తి నాకు చాలదు, నా జ్ఞానం చాలదు విడిచిపెట్టే అనగా ఎదురుగా నీకేమి తెలుసయ్యా, నీకేమి తెలుసు, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ తల్లి గర్భములు నేను ప్రశ్నించేశాను అనగానే ఏరియా తల నుంచి ఏం చేశాడు? అమ్మా తల నుంచి దేవునికి లోబడి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాము. కాబట్టి 24 నుంచి చదివినమ్మా వారికి నువ్వు భయపడకము, నేను విడిపించటము నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవాకు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారు? మహాభయంకరంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు చూడడానికే భయపడిపోయేవారండి. చాలా వారికి నువ్వేం భయపడదు. నేను నేనేం చేశాను? రచించాను, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను యెహోవాకు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు మట్టుకు ఇలాగ సెలవించాడు, ఇదిగో నేను నీతో మాట్లాడు నాతో విషయాలు తలగించుటకు, వేగుటకు, నశింపజేయుటకు, పడబడుటకు, కట్టుటకు, నాటుటకు 7 ఈదులకున చదువుల మీద రాజ్యముల నేను నియమించి ఉన్నానంటున్నాడండి. కనుక ఏ భయపడకు, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను కదా. ఎప్పుడైతే యెరెమీయాకు దేవుడు ఈ మాట చెప్పాడు, ఎప్పుడైతే యెరెమీయాకు దేవుడు ప్రత్యక్షమై ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, యెరెమీయాకు ఏమొచ్చిందమ్మా? ధైర్యం వచ్చింది. యెరెమీయా ధైర్యం వచ్చింది. బాలుడైండగానే రాజుతో మాట్లాడుతున్నాడు. అనేక సందర్భాలతో అనేక మందిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎందుకని ఎప్పుడైతే ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నా మాటలు నీ నోట ఉంచాను అని దేవుడు చెప్పాడు. ఆ మాటను బట్టి యెరెమీయా దేవుడికి లోపడ్డాడు. మరి మనలో పడుతున్నామా? ఈ మాట ఎన్నిసార్లు దేవుడు చెప్పుంటారు, ఈ మాట ఎన్నిసార్లు దేవుడు పిలుచుంటారు, ఎన్నిసార్లు దేవుడు రా నా మాటలు విను, మాట్లాడు, ప్రార్థన చెయ్యి, వాక్యం చదువు, పాటల పాడు అని
ఎన్నిసార్లు దేవుడు పిలుచున్నాడు. అది మన వాగ్దామా ఆలోచన చేయండి. ఎందుకంటే చాలా మంది అనుకుంటున్నారు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కుమారుడు, దేవుడు మళ్ళా వస్తాడంటే ఎలా చూసారు వాళ్ళు? దేవుడు అంటే ఆ ఒళ్ళంతా బంగారంతో, పెద్ద కిరీటముతో, వెనకాల దూతల సైన్యముతో, పెద్ద సింహాసనం వస్తున్నారు. అలా ఊహించుకున్నారు. అందుకే పశువుల పాలలో పుట్టిన యేసుని గుర్తించలేకపోయారు. వడ్లవాడి కుటుంబంలో పుట్టిన యేసుని వాడు ఎనకలేకపోయారండి. పేదవాళ్ళకి పుట్టిన యేసుని వాడు అంగీకరించలేకపోయారు. దేవుడు అంటే ఏదో పెద్ద రూపము, ఏదో ఒక ఉన్నతమైన గొప్పవాడిగా ఏదో వస్తారంటున్నారండి. అలా వస్తారంటున్నారు. ఇవాళ కూడా చాలా మంది అంటున్నారండి, దేవుడు నన్ను మార్చాలంటే, దేవుడు నన్ను నడిపించాలంటే, దేవుడు నన్ను తీసుకెళ్ళాలంటే చెయ్యి పట్టికి వారి గురించి అనుకుంటున్నారా? కదా, దేవుడే సాక్షాత్ వచ్చి అనుకున్నారా? ఆయన భూమికి రావాల్సిన అవసరత లేదు. యేసుక్రీస్తు వచ్చాడు, వెళ్ళిపోయాడు. మరలా ఆయన భూమి మీద కూడా ఎక్కడొస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. మనకల్లాలి, ఆయన రాదు. వాళ్ళు చాలా మంది చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు రాత్రి చూస్తానండి, రాత్రి నా మీద మాట్లాడండి. ఇవన్నీ అబద్ధాలు, అబద్ధ ప్రవక్తలు. పరిశుద్ధాత్మ వచ్చేసినట్టు కేకలు వేసేయడము. ఇక్కడ పరిశుద్ధాత్మ వల్ల కథ కాదు కదా. పరిశుద్ధాత్మ ఎలా చేస్తాడంట? చక్కగా వినయముగా, నిశ్శబ్దముగా, ప్రేమపూర్వకముగా కార్యక్రమం జరుగుతుంది. కానీ వాళ్ళు చూడకూడదు దగ్గర అల్లారు కేకలు. అలా కానంటున్నాడు, ఆయన వెళ్ళకపోతున్నా కేకలు అండి. ఏంటంటే అది క్రైస్తవులు ఏంటన్నారు ఆయన. లేదు బాబు, క్రైస్తవులు అందరం కాదు, మేమున్నాము ఆరాధన కలపలేదు. కొంతమంది ఆత్మ వచ్చేస్తే ఊపిరి ఆడిపోతున్నారు, ఏదో పోడగా వచ్చేసినట్టు. అసలు పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు అల్లరికి అంత కాదు అని వాక్యం చదివిస్తుంది. ఊరుబాటులు, నాశనం చేయడం, వంతులే చేయడం. చూసారా, చాలా భయంకరమైన పరిస్థితులకి ప్రపంచం వెళ్ళిపోయింది. ఇంకా గడుపున్నారా? ఏమైపోలేదు. ముందుంటే ముసల్ల పండగ ఇంకా భయంకరమైన రోజులు ఉంటాయి, ఇంకా క్రూరమైన రోజులు ఉంటాయి. ఎప్పుడు అనుకున్నారా? లేదు లేదు, మన తాతల కాలం చూడండి, మన కాలం చూడండి, మన పిల్లల కాలం చూడండి, వారి పిల్లల కాలం చూడండి. దుర్మార్గము, భయంకరమైన పరిస్థితులు ఇంకా చాలా భయంకరంగా ఉంటాయండి. అందుకే అంటున్నాడు, చనిపోతున్న వాళ్ళు అదృష్టవంతులంట. ఎందుకని ఆ భయంకర కీడు పాపం చూడకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నాడు. చాలా భయంకరం. సంఘాలలో వాక్యం లేదు, సంఘాలలో క్రీస్తు ప్రేమ చెప్పడం లేదు, సంఘాలలో దేవుడి గొప్పదనం చెప్పడం లేదు. అయ్యో, దేవుడు ఇంత ఉన్నతమైన వాడు, దేవుడు ఇంత గొప్పవాడు, ఆయన కోసం ప్రాణం పెట్టాడు, ఇవేమి చెప్పడం లేదండి. ఎప్పుడు సంఘాలను జనాలను ఆకర్షించేసుకుంటున్నారు. ఎప్పుడు చేసేసి జనాలను మాయలు మబ్బులను చేస్తున్నారండి. పరిశుద్ధాత్మ అని రకరకాల పరిస్థితులను చూస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ చాలా మంది దేవుడు అనగానే మనం చేయి పట్టికి నడిపిస్తాడని మాత్రం ఎప్పుడు కూడా అనుకోరు. ఆయన తన ప్రవక్తల నోటలను పిలుస్తాడు, బోధకుల నోట పిలుస్తాడు. ఆ మాట విని వచ్చావా బాగుపడతావు, రాలేదా విడపడతారు. కానీ దానికి ఏ ఇబ్బంది లేదు, ఏ సమస్య లేదు. ప్రభుత్వం ప్రియమైన దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఏరియా కాదు, మరి చెప్పినట్టు ఇదిగో నేను నీ మాట ఉంచాను, ఎవరు ప్రకటించు అనగానే ఏదైనా మొదలు పెట్టాడు ప్రకటించడం. మరి మనం మొదలు పెట్టామా? ప్రార్థన చేయడం మొదలు పెట్టామా? పాటలు పాడడం మొదలు పెట్టామా? ఎన్నాళ్ళు అంటారు ఇలాగా జీవితం అయిపోయింది.
ఇలా చూసిన వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. భూమి మీద ఎవరికి శాశ్వతం కాదండి. ఇవాళ ఇలా మాట్లాడేవాళ్ళు అలాగే చనిపోతున్నారు. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. వీరమాసం చిరకాంత శ్రీగారి గారు, మీకు రాసిన ప్రసాద్ గారు ఆ సాయంకాలం ఆ తూర్పు చంద్ర టీ తాగినాడైనా నేను చూస్తాను. సాయంకాలం 6-7 గంటలకి అతను టీ తాగుతున్నాడు. పైగా ఇంటిగా నడుచుకుంటూ వచ్చి అక్కడ తూర్పు చంద్ర పక్కన చూస్తున్నాడు. టీ చెప్తారు అక్కడ టీ తాగుతున్నాడు. 5,000 మంత్రాలు అన్నారు. మంత్రాలు బాగున్నారు ఎలా ఉంటారు, ఆరోగ్యం ఉన్నారు. నాకేంటంటే ఆరోగ్యం బాగుంటున్నాయి. అది 10 వయసు పైబడిపోయిందండి, చాలా వయసు. అయినా చాలా యాక్టివ్గా ఉంటాడు. చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన. హైట్ మనిషి, హెల్దీ మనిషి, బాగున్నాడు. గుళ్ళలా ఉన్నారండి, బాగున్నారు, చాలా బాగున్నాడు. అయిపోయింది. పొద్దుగా చూస్తే షార్ట్ టీవీ రాజేంద్ర ప్రసాద్ చూసి ఆశ్చర్యపోయాడు. ఎన్నో వదిలేశారు. ఏంటయ్యారంటే లేదండి ఆయన మరి నిన్న బాగానే ఉన్నాడండి, రాత్రిలో కూడా బాగా ఉన్నాడండి. ఉదయకాలం ఇలా చనిపోయాడండి. హార్ట్ అటాక్ వచ్చింది. ఏంటి రాత్రి మాట్లాడి వ్యక్తి పొద్దున ఫోటోలో తప్పగా పిలుపడి ఎలా ఉంటుంది? ఎవరికి కూడా దేవుడు శాస్త్రం ఎవరికి లేదు. ఆరోగ్యం కుదరుకుంటున్నావా, అందం ఉందనుకుంటున్నావా, ఐశ్వర్యం ఉందనుకుంటున్నావా, బలం ఉందనుకుంటున్నావా, ధనం ఉందనుకుంటున్నావా? ఏది ఉందని శాశ్వతం కాదు. ఆయనకేమో కరువు నాకు తెలుసు. కానీ తాత ఇండస్ట్రీస్ గ్రూప్ యజమాని రతన్ తాత అలాగన్నా ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంత ఆస్తి దానికి, ఎంత ఆస్తి దానికి. ఆయన హాస్పిటల్కి ఎందుకు చేశారు చెప్పాలి, గుర్తుంది లేదు, మర్చిపోయింది. ఆయన హాస్పిటల్కి ఎందుకు చేశా, నాకు ఆరోగ్యం బాగోలేడం లేదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుందాం. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చాలా మంది 6 సంవత్సరానికి హాస్పిటల్కి చెకప్ చేసుకుంటారు. రాకు లేకపోతే సరే చెకప్ చేసుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళాడైనా అంటే డాక్టర్లు అన్న చెకప్ చేసినట్లే 5 రోజులు హాస్పిటల్లో ఉండాలన్నారు. ఏంటన్నారు, ఏమి లేదు కంప్లైంట్, ఆయన ఇబ్బంది ఏమి లేదు, ఆయన ప్రాణానికి ప్రమాదం ఏమిటని డాక్టర్లే చెప్పారు. అయినా 3 రోజులు 4 రోజులు ఆయన చనిపోయాడు. ప్రమాదం డాక్టర్ చెప్పారు, చనిపోతుందని ఆయన తెలియదు. మామూలుగా ఎలా చనిపోయాడు? ఇటువంటి వార్తలు విన్నప్పుడు ఈ భూమి మీద మనబడి ఆయుష్ కాదు, ధైర్యం లేదా ఆలోచించేది. అదే దేవుడు చెప్పాడు, దేవుడు వచ్చిన ఆయుష్ కాదు, దేవుడి గురించి ప్రకటించు, దేవుడి గురించి మాట్లాడు, దేవుడి గురించి విస్తరించు. నీకు చేతనైనంత వరకు దేవుని పనిలో మాత్రము అదే భగవాన్ అంటున్నాడు, ఈ పరుగు బంధువులు ఏం చేస్తున్నాను, అలసిపోతున్నానయ్యా నేను. పరుగు బంధువులు నేను పోరాడుతున్నాను, పరుగు బంధువులు నేను అలసిపోతున్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్కాలంలో నా వంతు నేను దేవుడు పని చేయాలి, నా వంతు నేను దేవుడు ప్రకటించాలి, నా వంతు నేను దేవుడి కోసం ప్రయాసపడాలి. ఎప్పుడైతే ఈ నా పరుగులు నా ప్రయాసములు అలా వెళ్ళిపోతుంటాను, ఇదిగో నా కోసం అక్కడ ఏం చూస్తున్నా, జీవ కిరీటం చూస్తుంది. మరి మన కోసం ఏం చూస్తుంది అమ్మా, మన కోసం ఏం చూస్తుంది? పాతాళం చూస్తుందా? ఆ మాట వింటే దొరికినప్పటికీ ఆ మాట వింటే భయమేసేయాలి. పాతాళము అనగానే మనకేం చేయాలి? భయం రావాలి. కానీ పాతాళం అన్నా భయం లేదు. అసలు ఏదైనా మనిషికి భయం లేదండి. ఎందుకు భయం లేదంటే ఇదిగో పిలిచిన పిలుపుకు మనిషి లోపడలేదండి.
దేవుడు పిలిచిన పిలుపుకు మనిషి లోపడలేదు. అందుకే ఇదిగో నేను నిన్ను నియమించి ఉన్నానయ్యా అంటాడండి. అందుకే మనం ఆలోచన చేస్తే రెండవ అధ్యాయం నుంచి 44వ అధ్యాయం వరకు మనం చదువుకు తీరుస్తున్నట్టు ఈ అధ్యాయాలన్నింటిలో కూడా భయమేసిన ఆయన, మాట్లాడిన ఆయన, శక్తి చాలదు అన్న ఆయన ఇశ్రాయేలును తిడతమన్నాడు. ఇశ్రాయేలు ప్రకటన వస్తున్నారు. మారదా, మీ బుద్ధి మారదా, మీ ప్రవర్తన మారదా, మీ జీవితం మార్చుకోరా అని అక్క ప్రకటించడమే మొదలెడుతున్నాడండి. ఫస్ట్ ఏమన్నాడు? అది ఆయన మాట్లాడలేదు. ఇది మారడన్నారు. చూడండి, ఎప్పుడైతే నా శక్తి నీకు వచ్చిందన్నాడు, ఆ శక్తిని పొందుకున్నాడు. ఇశ్రాయేలు చేతులైనా మాట్లాడుతున్నాడు. ప్రవక్తలు పిలుస్తున్నాడు, యాజకులు పిలుస్తున్నాడు, పెద్దలు పిలుస్తున్నాడు. రండి, మీరు వెళ్ళరా, మీరు మారరా, మీ బ్రతుకు మార్చుకోరా, మీ జీవితం మారరా అని 2వ అధ్యాయం నుంచి మనం చూస్తే 44వ అధ్యాయం వరకు కూడా ఆయన హెచ్చరిక మాట కనపడతాయి ఇశ్రాయేలు గురించి. చూడండి, ఎన్నో ప్రవచించాడు, రాబోయే రోగాల గురించి ప్రకటించాడు, నాశనం అయిపోతున్నటువంటి ఈ యెరూషలేము గురించి ప్రకటించాడు. ప్రత్యేకంగా చెప్తాడు, ఇదిగో మీరు ఏదనుకుంటున్నారు, ఈ రాజ్యం పోతుంది, ఈ దేవాలయం పోతుంది, ఈ యెరూషలేము పట్టబడుతుంది. మారండి 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 మారబడతాడు. నినివే పట్టణం పాడైపోతున్నప్పుడు, నినివే పట్టణం నాశనం అయిపోతున్నప్పుడు, యోగాలు ప్రకటన చేస్తున్నప్పుడు నినివే పట్టణస్థులైన మారని కదండి ఈ యెరూషలేము ప్రజల మారలేదు. ప్రభువులకు ప్రియమైన దేవుడులాగా నినివే 20 గంటల చదివితే బాధపడ్డాను. నినివే ప్రకటించినప్పుడు, నినివే పట్టణస్థులు ప్రకటించినప్పుడు, యోగా ప్రకటించినప్పుడు రాజు సైతము గోనె పట్ట కట్టుకొని, పశువులు సైతము పక్షులు పస్తు పెట్టి వారు నీరులోకి వచ్చి యెహోవాను మొదలుపెట్టారు. కానీ ఇశ్రాయేలు సైన్యము ఒక ప్రవక్త ప్రకటిస్తూ ఉంటే, ఒక ప్రవక్త మాట్లాడుతూ ఉంటే, ఈ ప్రవక్త ఎలా కొట్టాలి, ఏది ప్రవక్తను చంపాలి, ఏది ప్రవక్తను ఎలా చేయాలని ఆలోచన చేశారు కదండి. ప్రవక్త మాట మాత్రము వినలేదండి. అందుకని ఎందుకు దేవుడు ఇంతగా ప్రేమించి యెరూషలేము పట్టబడింది? ఎందుకు దేవుడు ఎంత ప్రదర్శన పాడైపోయింది అంటే ఈ యెరూషలేము వాసులు ఏమైనా వాళ్ళు పశ్చాత్తాపము లేని వాళ్ళండి. దేవుని పట్ల భయభక్తులు లేని వాళ్ళు. ఎన్నిసార్లు హెచ్చరించాలి సార్ ప్రభుత్వం ప్రియమైన దేవుని బిడ్డగా, ఎన్నిసార్లు మారండి 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 అంటున్నప్పుడు కూడా వీళ్ళు అస్సలే మాట్లాడలేదు. ఆలోచించండి, ఆలోచనలో వృద్ధులప్పుడు పొదలవల్లే మీ హృదయాలు ఉన్నాయా? 40వ చెట్లు కూడా చూడండి, యోగ వారికి విషయం నివాసాలు సాధించున్నారు. చూడండి, ముళ్ళ పొదల మిత్రము చల్లక మీ వీడు భూములను దొంగయ్యా. నేను చెప్పే మాటలు ఎట్టకూడలేదా? యెరూషలేము ప్రజలారా, ఉగ్రతమైనది రాబోతుంది. రాజు వస్తాడు, దండించుతాడు, యెరూషలేము పాడు చేస్తాడు. ఆలోచన చేయండి అని ఎంతగా యెరెమీయా ఇశ్రాయేలు ప్రజలకు మాట్లాడుతున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుడులాగా, ఇదిగో మీ ఎవరమ్మా గొల్ల ప్రజల విత్తనములు చల్లక మీ పొలాలను హృదయాలను మెత్తగా చేసుకోండి. ఎందుకంటే నా మాటలు మీ చెవులు వెంటనే తప్ప బయటికి వెళ్ళిపోతున్నాయి. ఆ హృదయంలో దున్నది, హృదయంలో ఉండాలంటే మీ ముందు మీ హృదయాలను దున్నండి 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 దున్నండి. చదువు చేయబడిన నేల మీద విత్తనం చక్కగా మొలకెత్తి చక్కగా అది ఫలిస్తూ ఉండాలి. ప్రవక్త నిజంగా ఎంత బాధపడ్డాడు తెలుసండి. ప్రవక్త యెరమీయా ఎంత గోచాడాడు. ప్రవక్త యెరమీయా ఎన్ని విధాలుగా ఇశ్రాయేలు యోగా వారిని రక్షించాలని వారు మారు కోసం భక్తాలను ప్రకటన చేశాడు. అదే ఆలోచించారు. నినివే పట్టణస్థులైనా వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, కానీ ఈ యెరూషలేము నివాసం ఏం లేదండి, పశ్చాత్తాపం. కనుక 43 అధ్యాయాలు
ఆయన హెచ్చరికలు చేస్తూనే ఉన్నాడండి. అయినప్పుడు కూడా వాళ్ళు మార్పు రాలేదు, మారు మనసు రాలేదు. ప్రభునందు ప్రియమైన దేవుడు కదా. అప్పుడు 45వ చూస్తుందండి. అక్కడ ఏమవుతుందండి, అన్యజనుల కొరకు వెళ్ళిపోతాడని కనపడతాను. అక్కడ జగన్పడి అన్యజనుల కోసం మాట్లాడతాడు, అన్యజనులు ప్రకటిస్తూ ఉంటాడు. ఇలా మనం ఆలోచన చేస్తుంది. ఈ ఎరిమియా గ్రంథం అంతా కూడా ప్రవక్త ఎరిమియా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పబడిన మాటలు ఎన్ని చెప్పుకున్నారని వినలేదు. ఆనాడు వాళ్ళు వినలేదు, ఈనాడు అనేక మంది దేవుడు పిల్లపడి దేవుడి మాటలు విననల్లని ప్రజలైపోయారండి. ఏదో ఆనందంగా వచ్చామా వెళ్దామా కూర్చున్నామా, అంతేకాని ఈరోజు మనం ఏ వాక్యాలు సంపాదించుకున్నాం, ఈరోజు ఏ మాట ఉదయం మార్చింది, ఈరోజు ఏ మాట మన దేవుడు మొలిచింది, అది ఫలించింది అని ఆలోచించే క్రైస్తవులు ఎక్కడ లోకంలో ప్రభుత్వం ప్రియమైన దేవుడికి విడగా మనం ఆలోచన చేసినట్లేదు. ఇదిగో మీ పొలాలు దున్నకపోతే, మీ హృదయాలను దున్నకపోతే, మెత్తగా చేసుకోకపోతే, ఆ ముండ్ల పొలంలో విత్తనాలు చల్లితే అది ఎవరంటమ్మా అమ్మా సింహము బయలుదేరుతుందండి. వారి పొలంలో తగ్గి ఉన్నాడు వాడు. ఏంటి నాశనం చేయడానికి, విత్తనాలు ఎత్తుకుపోవడానికి. దేవుడు మాట పట్టుకోవాలండి. బ్రతుకు ఎవరికి మారుతున్నాం, ఈ భూమి ఎవరికి ఆనందంగా తెలియదు. చూస్తాం సహోదరుడు మండే పాపం హైదరాబాద్ విషయం, మండే హైదరాబాద్ పాపం ఆ సంవత్సరం తిరిగి వచ్చేసారట. అది అక్కడే ఉన్నాడండి. భూమి అయ్యి నడిచిపోతా రోడ్డు నడుచుకుంటే అట్లా రోడ్డు పక్కన అతను ఎనగా నుంచి వాహనం పొందింది. ఎలాగో తెలియదు. పరమాత్ముడు దేవుడు మరి కాపాడు రక్షించాలని అలా కోరుతుందో తెలుసా? తన కుటుంబ పోషణ కోసము, తన కుటుంబ పోషణ కోసము గ్రామాన్ని, కుటుంబాన్ని గురించి ఒక మైదానండి. అది జరిగిందంటే అంటారా? అర్థమా? వెళ్ళలే కదా, అడుక్కునే తింటారు, ఇక్కడే ఉంటాను. ఏ ప్రమాదం వచ్చిందో, ఏ విపత్తు వచ్చిందో ఎవరికి తెలియదు. ఎందుకంటే లోకము పరిస్థితి చాలా భయంకరంగా, లోకము బొత్తిగా చెడిపోయినదని, బొత్తిగా చెడిపోయింది, మారిపోయింది. మంచి లోకం లేదండి. అందుకే దేవుడు ఈ లోకాన్ని తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇక దీన్ని ఎవరు మార్చేయలేదు. ఇప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు వచ్చిన ఏమంటా తెలుసా? ఏమంటాం మనం? ఎవరు సాక్షాత్ యేసుక్రీస్తు ఏమంటాం? ఉంటావా? ఎలావయ్యా అంటామమ్మా? నమ్ము. సాక్షాత్తు క్రీస్తు వచ్చిన నమ్మము. నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే జనం అంతా కూడా చాలా భయంకరమైనటువంటి, ఒకే బైబిల్ పట్టుకున్నాం, ఒకే దేవుడు నమ్ముకున్నాం, ఒకే వాక్యాన్ని కలిగిన మనము ఇవాళ ప్రపంచంలో ఒక్కడిగా ఉండగలిగిన క్రైస్తవులు ఎన్ని ఆరాధనలు, ఎన్ని మిషనరీలు, ఎన్ని డిఫరెంట్ ఆలోచించారు. ఛత్తీస్గఢ్లో ఎవరిస్తుందండి కుర్రబాబు, ఎవరిస్తుడు మా ఉంటే 19 నుంచి 22 సంవత్సరాలు కుర్రాడు ఎవరిస్తుంది. దేవుని పరిచయం చేసి చంపేశాడు. దేవుని వాక్యం కూడా చంపేస్తాడు. అన్నది ఎలా చేస్తుందండి? నా కొడుకు కనవచ్చునండి, నా కొడుకు ఆ దేవుని పరిచయం చనిపోయాడు, ఆ లోకంలో ఉన్నాడండి. నాకు బాధండి. పరలోకంలో ఉన్నాడు, పరలోకంలో దేవుడు పరిచయం జరుగుతుందండి, పరలోకంలో ఉన్నాడండి. పరలోకంలో ఆలోచించాను, నా బిడ్డలు నేను ఆ మరణిస్తే ఆ పరలోకం చాలాలి, ఆ పరలోకం వెళ్ళిపోవాలి. ఎప్పుడన్నా ఆలోచించామా? క్రైస్తవ ప్రపంచము భయంకరమైన మత్తులో ఉందండి. మత్తు వెళ్ళదగ్గది. ఈ మత్తు బాధండి. మత్తుని వీడే వాళ్ళు కొంతమంది, మత్తుని ధరించుకునే వాళ్ళు అనేక మంది.
చాలా భయంకర రాస్తుంది తెలుసు. తిమోతి రాసిన పత్రికలో పౌలు గారు తిమోతికి రాస్తూ మరి ఈ యొక్క మరి అబద్ధ బోధన గురించి మాట్లాడుతూ ఒక చక్కటి మాటలు అక్కడ రాష్ట్ర తిమోతి రాసిన మొదటి పత్రిక 9వ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ పత్రిక అంటే అది జనుడు దూరసేవుడు కలవాలి. 4వ అధ్యాయము ఎందుకనగా జనుడు హితబోధనను సహింపగా దురద చెవులు కలవాలి. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు బోధన చేసుకుని సత్యములకు చెవియక కల్పన కథల వైపు తెలుగు కాలము వచ్చి ఉన్నది. ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో వాక్యాన్ని సత్యము ఉన్నట్టుగా చెబితే ఎవరికి ఇష్టం లేదు. కడే కావాలి, కల్పన కథలు కావాలి, చక్కని జోక్స్ లేదా చక్కటి నవ్వులాటలు లేదా చక్కటి నిరసంపమైన మాట. అందుకే ఇవాళ శాపడండి వాక్యం చెప్తలేదు, జోకులు వేస్తున్నారు, కథ చెప్తున్నారు. ఎందుకంటే పాపం తప్పు శాపది కాదు. ఎందుకని ప్రజలు అలా ఇష్టపడిపోయారు, సత్యాన్ని నమ్మలేదు, సత్యానికి చేయబడలేదు. దేనికోసమమ్మా? అబద్ధములను నమ్మనట్లు. ఏమైనా ఒకసారి ఎందుకంటే ఇష్టపడక దురసేవులు కదా మరి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బాధకులను తమ కొరకు పూజ చేసుకొని సత్యములకు చేతులక కల్పన కథల వైపు తెలుగు కాలము వచ్చి ఉన్నది. తెలుసా? ఇవాళ ఏంటి ఒక చర్చలో కానీ ఒక సభలో కానీ ఎక్కడైనా సరే మంచి వాక్యము ప్రకటింపబడతాది రండి అంటే వస్తారు కదము రాదండి. మరి చక్కగా ఎక్కడైతే మరి స్టోరీలు, జోకులు, నవ్వులాటలు, హెచ్చరికమైన మాటలు ఉంటాయో జనము అక్కడికే పరిగెడుతూ ఉన్నారండి. ఆనాటి యెరూషలేముకి ఈనాటి క్రైస్తవానికి తేడా ఉందా? ఏం తేడా లేదండి. ఏమి ప్రకటన చేస్తే పడలేదు. ఇవాళ ఎంతో మంది బోధకులు డొక్కు నేరు కొట్టుకుని అరుస్తున్నా వినటనేది ప్రభుత్వంలో ప్రియమైన దేవుడుగా ఆల్రెడీ మా ఆట మొదలైపోయింది. దొరుకుతున్నారా? హాయిగా అనుకుంటారా? లేదు, మన మీద ఆట మొదలైపోయింది. మా నేరేస్తున్నారు ఆల్రెడీ. నష్టపరులు ధర్నా చేస్తాం, నష్టపరులు సంపదకు నివారించాం. మనకు తెలియకుండానే మన మీద సరిగ్గా చేసి అంటే మన క్రైస్తవ్యాన్ని ఈ దేశంలో ఉండకుండా చేయాలని ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రభుత్వంతో ప్రియమైన చాలా ప్రమాదంలో ఉన్నాం, చాలా ప్రమాదంలో ఉన్నాం. ఏంటి మనల్ని ఎన్ని హింసలను గురించి ఎన్ని బాధని పట్టచ్చు, మనల్ని ఎన్ని విధాలుగా మనల్ని చేయవచ్చు. ఈ లోకము ఎవరి చేతులు? అమ్మా లోకం దేవుడుకుంటారా? ఇంకెక్కడుంటారు? లోకమే దేవుడి కాదండి, ఇష్టం చేతికి వెళ్ళిపోయింది. ఈ రాజ్యం పరిపాలకుడు వాడు ఇప్పుడు వెళ్ళిపోలేదు. ఎక్కడిపోయింది? 2000 సంవత్సరాల కిందప్పుడు వాడి చోటు వెళ్ళిపోయింది. ఏసీ సభలో ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? వీళ్ళ కోసమా నువ్వు ప్రాణం పడతాను, వీళ్ళ కోసమా నీ బ్రతుకు త్యాగం చేస్తున్నావు, వీళ్ళ కోసమా సిగ్గు మీద రాడుతున్నావు. వీళ్ళంతా నా చెప్పయ్యా, నువ్వు ఇదిగో ఈ రాజ్యం అంతా కూడా నేను చేస్తాను. ఈ రాజ్యము మహిమంతా కూడా నాది అని ఎప్పుడు చెప్పాడు? యేసుక్రీస్తు చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితమే ఈ రాజ్యము వాడి చేతులకు వెళ్ళిపోయిందండి. ఈ రాజ్య పరిపాలకుడు వాడండి.
అపవాది ప్రభుత్వంతో ప్రియమైన దేవుడుగా 2000 సంవత్సరాల క్రితం నుంచే, ఎప్పటి నుంచో అంటే మన చెప్తున్న అంతవరకు ఎప్పటి నుంచో ఈ భూమిని వాడే పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ భూమిని వాడే వెళుతూ ఉన్నాడు. అదే వెళుతూ ఉన్నాడండి. వారి దుష్టుడు, అబద్ధకుడు చాలా పేరు ఉన్నాయి మనకి. వాడు ప్రారంభములు ఫస్ట్లోనే ధర్మశాస్త్రం రాకుండా మోసేని ఎలా చంపాడని చూశాడు. చూసారు కదా, మోసే బతికి ఏమొస్తుంది, ఏమవుతుందమ్మా? ఇశ్రాయేలు ధర్మశాస్త్రం వస్తుంది. ధర్మశాస్త్రం తీసుకొచ్చి ఎవరు? మోసే. ఆ మోసే వల్ల ధర్మశాస్త్రం వస్తుంది కాబట్టి ప్రారంభంలో మోసేని చంపేది చాలా చూస్తాడు. కానీ దేవుడు కాపాడు. యేసుక్రీస్తు ఏమవుతుంది? రక్షణ వస్తుంది. పుట్టుకలో యేసుక్రీస్తు చంపేదని చూస్తాడు. ప్రారంభం నుంచి శాతాలు ఎత్తులలో చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను మీరు మారరా, మీ బ్రతుకు మార్చుకోండి, మీ జీవితం మారండి. యెరూషలేము ఏమైపోతుంది? పాడైపోతుంది. ఆయన యెరూషలేము పాడైపోతుంది. యెరూషలేము పట్టుకుపోతాడు రాజొచ్చి. ఇదిగో ఏదైతే మోసే ప్రవచించాడు బానిసత్వం వెళ్ళిపోతారని, భయంకరంగా వెళ్ళిపోతారని పాడైపోతుంది. మారండి 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 అంటే మారలేదు. క్రైస్తవమైన మార్గం, క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని, క్రైస్తవ్యాన్ని పాడు చేయాలని, క్రీస్తు కొరకు బ్రతికే వారిని ఒకసారి పెట్టాలని, సంహరించాలని ఇవాళ ఈ ప్రపంచంలో చట్టాలు తీసుకొచ్చిన ఆశ్చర్యపోవట్లేదు. చట్టాలు తీసుకొచ్చినా ఆశ్చర్యపోవట్లేదు. కాబట్టి మనకు వృద్ధి కాలంలో భక్తి జీవితంలో దేవుని కోసము, దేవుని ఆలోచనలు బ్రతుకుతూ ఆ జీవ కీలకాన్ని పొందడానికి వరకు వెళ్ళిపోవాలి. ప్రభుత్వంతో ప్రియమైన దేవుని బిడ్డగా ఆ జీవ కిరీటాన్ని పొందడానికి మనం వెళ్ళిపోవాలి. దానికోసమే దేవుడు మనం పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఐశ్వర్యాల కోసం కాదు, ఈ లోకంలో ఆస్తుల కోసం కాదు, ఈ లోకంలో దేని కోసము ఆయన పిలుస్తాడు. కానీ దేని కోసమే పిలుస్తాడు, పరలోకం కోసం పిలుస్తున్నాడు. అది చూడండి, అది చూడండి, 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయము 6వ వచనం చూస్తుంది. చూడండి, 5 చదవండి. యెరూషలేము ప్రజలు విశ్వాసఘాతకులై ఇతరులు ద్రోహము చేస్తున్నారు. వారు మోసమును ఆశ్రమం చేసుకొని తిరిగి రామని చెబుతున్నారు. ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే, నినివే పట్టణం పశ్చాత్తాపడ్డారు. కానీ వెళ్ళేమంటారు, మేము రామంటున్నారు. చూడండి, యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేస్తున్నారు. వారు మోసం చేయించు ఆశ్రమం చేసుకొని తిరిగి రామని ఎలా చెబుతున్నారు. నేను చెవికి వారి మాటలు విరిగి ఉన్నాను, పనికి వారిన మాటలు వారు వాడుకుంటున్నారు. నేనేమి చేతులని చెప్పి తన చెడుతలను గురించి పశ్చాత్తాపడి ఒక్కరును లేకపోయినట్టు. తెలుసు ఆకాశం ఆలకించకపోతే తెలుసు. ఆయన అక్కడి నుంచి చూస్తున్నాడంట, అక్కడి నుంచి వింటున్నాడంట. అక్కడి నుంచి ఆయన వింటున్నప్పుడు ఈ యెరూషలేము ప్రజలు ఏమన్నారంటమ్మా, దేవుని దగ్గరికి వెళ్ళము, మారము, పశ్చాత్తాప పడము. ఆయన వాక్యం చేశాడు దేవుడి గురించి. అయ్యో, నేను తప్పు చేశాను, దేవుడు ఎదుట నేను పాపం చేశాను, ఎక్కడో ఫరో దగ్గర నలిగిపోతున్నా, బానిసత్వంలో ఉన్నా నా పితరులు రప్పించాడు. అరణ్య మార్గంలో భయంకరమైన ప్రయాణం అండి. ఇప్పుడు నాకు లైఫ్ ఉన్నాయా? అరణ్య మార్గం చాలా భయంకర ప్రయాణము. చీకటి, విషపురుగులు, జంతువులు, పాములు ఏమంటారు చూడండి. ఆలోచించండి. అర్ధరాత్రి కదా, రాత్రి 12 గంటలకు కనీసం మనము రోజు నివసించే మన ఇంటిలోనే కదా, మన ఇల్లే, మనకుంటే 24 గంటలు అక్కడ ఉంటున్నాం. రాత్రి లైట్ వేసుకోకుండా, ఏం వేసుకోకుండా చీకటిలో మీరు బాత్రూంలోకి వెళ్ళి మంచి ఇంట్లో కలగలరా?
అనగలరా? ఎందుకు రాలేదు? మీరు నృత్యం చేసే కదా, మీరు ప్రార్థన కదా, 24 గంటలు వినిపించదు కదా. అంటే ఇటువంటి శ్రేయస్కరమైన పరిస్థితుల్లోనే నీకు వెళ్ళలేకపోతున్నా కదా, నీవు నివసించే స్థలంలోనే నీవు బయటికి వెళ్ళి రైట్ రాలేకపోతున్నా కదా. రాళ్ళు రప్పలు అలయ్యండి, ఒక పక్క కోరము కాదు, ఒక పక్క విష జంతువులు ఏముంటాయో తెలియవండి. 40 సంవత్సరాలు నడిపించాలంటే దేవుడు అంటే భక్తి లేదా మనకి 50 ఆలోచించేయండి. దేవుడుగా అందుకే చూడమ్మా ఏమన్నది, పశ్చాత్తాపం వాడు మనడు లేకపోయాడే. ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకు ఈనాటి క్రైస్తవ్యానికి చాలా చాలా దగ్గర సంబంధం. మార్పు లేకపోతే, మారు మనసు బ్రతకపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఈ భూమి మీద ఎవరి బ్రతుకు శాసనం కాదు. ఎప్పుడు దాసులుగా నేను చెప్పేది, ఎందుకంటే మనము మరణిస్తే ఆ మహారాజానికి చాలా ఇది తప్ప ఈ లోకంలో మరొకటి ఎక్కడలేదండి. పర్లోకం అండి, పర్లోకం ఎన్ని సంవత్సరాలు పర్లోకం, ఎన్ని సంవత్సరాలు ఒక ఇల్లుని కదా, ఒక ఇల్లుని ఒక నెలలో కట్టవచ్చు, 6 నెలలు కట్టచ్చు, లేదా సంవత్సరం కట్టనుకోండి. ఒక సంవత్సరం కంటిన్యూ ఇల్లు కట్టమని ఏమంటామా? సంవత్సరం నుంచి కడుతున్నాడు. ఇల్లు కట్టాం, ఎలా కడతానంటాం, ఏం హక్కులు పెట్టాలంటాం అంటామమ్మా. ఇక్కడ సంవత్సరం నుంచి కంటిన్యూ పనిచేస్తుంది. అది ఎలా కట్టాలి? 2 సంవత్సరాల నుంచి ఆఫ్ లేక కడతారంటే ఇల్లు అది ఎంత అందంగా ఉంటారంటాం అంటామమ్మా. అంటాం 2 సంవత్సరాల నుంచి కంటిన్యూ కట్టి ఇల్లే ఎంత అందంగా ఉంటుంది అనుకుంటే 2,000 సంవత్సరాల నుంచి కడతారు ఏంటి ఇంకెంత అందంగా ఉంటుంది. ఒకరోజు కాదు, నెల కాదు, సంవత్సరాలు కాదండి, సంవత్సరాలు 20 యుగాల నుంచి ఆయన పరలోకాన్ని అడుగుతులేమన్నారు తెలుసా. నా బిడ్డలు వస్తారు ఇక్కడికి, నా బిడ్డలకు ఎలా ఉండాలి, నా బిడ్డలకు ఎంత అందంగా తయారైంది. భూమిదేవుడు శ్రమలు ఇబ్బందులు బాగా అనిపించి వస్తారు కదే. వర్షాలు ఎలా ఉండాలి, ఎంత అందంగా ఉండాలి. చూడండి, ఇలా ఆలోచించినప్పుడు అసలు దేవుడు మన గురించి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. మరి మనలో దేవుడి గురించి ఉన్నతంగా ఆలోచించేమా? వెళ్ళామా వచ్చామా, వెళ్ళామా వచ్చామా. దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఆలోచిస్తాడు. ఉన్నతమైన వాడైనా గొప్పవాడైనా ఆయనకి భూలోకంలో ఏమి కూడా చాటి రావాలి. అంత గొప్ప దేవుడు, మహోన్నతుడు, పరమాత్మైనటువంటి ఆ దేవుడు అంటే. చూడండి, బబులోను సామ్రాజ్యం, చూడండి యెరూషలేము సామ్రాజ్యాన్ని పాలించుకుంటున్నప్పుడు మరి ఎరిమియా ఎన్ని విధాలుగా మరి వాళ్ళు చెప్పినప్పుడు చివరికి ఏదైతే చెప్పాడో 52వ అధ్యాయంలో అదంతా కూడా నిర్మూలము చేయబడటము, పట్టుకుపోవటము అన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. ప్రభుత్వం ప్రియమంత్రి వల్ల అంటే ఇదంతా ఎందుకంటే ఒక ప్రవక్తను దేవుడు పిలిచినప్పుడు, ఆయన దేవుని మాటకు లోబడి తన ప్రజలు రక్షించడానికి ఆయన చేసిన ప్రకటన మరి మనం జ్ఞాపకిస్తున్నప్పుడు దేవుడు మనలో కూడా పిలుస్తున్నాడు కదా, దేవుడు మనలో పిలుస్తున్నాడు కదా, మరి మనలో రమ్మంటాడు కదా, మరి మనం కూడా మరి మాట్లాడాడు కదా. ఎప్పుడు మారుతాం, ఎప్పుడు మనం బ్రతుకు మార్చుకుంటాం, ఎప్పుడు ఆ పరలోక రాజ్యానికి మనము వారసులుగాము, ప్రభువులకు ప్రియమైన దేవుని పిల్లలుగా. ఎంతో భయంకర రోగాలు చెప్పాడు కదా,
రైతులు చెప్పు కదా, 14వ అధ్యాయము 14 చూడు, సృష్టించినవా శివుడు 14 నీకు అసహ్యమైన మాకు శిక్ష దొరకకుండాగా నీవెలా మమ్మల్ని కట్టింది, మేము సమాజంలో కనిపించున్నాము కానీ ఏమీ కనపడలేదు, శుభిస్తూ కలుగు నామంలో కనిపించున్నాం కానీ ఏమి కనిపించున్నది. చూడండి, ఎందుకంటే ఏరియా ప్రకటించిన చేయడం వెళ్ళారు, ఏరియా మరి మాట్లాడడం చేయడం పట్టించుకోలేదు. ప్రభుత్వం ప్రేమ చేసుకుంటగా భయంకర రోగాలు, భయంకర ప్రమాదాలు. చూడండి, ఎరిమియా ఆ హెచ్చరికలు ఎంత ఏంటంటే, ఎరిమియా హెచ్చరికలు క్రీస్తు హెచ్చరికలకు దగ్గర సంబంధం ఉంటుంది. ఆయనకి సంబంధం గురించి మీకు చెప్పడానికి అంతగా చెప్పొస్తున్నాను. ఏంటి చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే చికిత్స దొరికే కాలం లేదు. అవునా? ఏ రకమైన చికిత్స ఉందండి, ఏ రకమైన చికిత్స ఉంది? ఈ మధ్యకాలం వచ్చేది ఏంటది అమ్మా, కేరళం మలేరియా జ్వరం అయిపోయింది, డయేరియా జ్వరం అయిపోయింది, రకరకాల జ్వరం ఉన్నాయి కదా, టైఫాయిడ్ జ్వరం అయిపోయింది, అన్ని కేరళం. డాక్టర్లు అంటున్నారు ఈ కేరళ జ్వరం కంటే మందులు వాడతాకమంట. మందులు జస్ట్ నొప్పులు ఉపసంహారంగా అంతేనంట. 3 నెలలు ఖచ్చితంగా ఉంటాయండి. ఎప్పుడు 3 నెలలు అంటారు. 3 నెలలు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ 3 నెలల్లో మీరు ఎన్ని మందులు వేసుకున్నా ఉపయోగం లేదు కదండి, మందులు జస్ట్ మీకు నివారణ మాత్రం ఇస్తున్నాయి కదండి, అది 3 నెలల దాకాలంటే ఏం తెలుసా? ఏంటి తెలుసా? 3 నెలలు అంటారండి, నీసు తినకుండా ఉండాలంట. అయ్యి బాబు, నొప్పులంటా పరిస్థితులు కానీ నీసు ఉంటాము. చికెన్ కాకపోతే పొందింది కదా, మటన్ కాకపోతే పొందింది కదా, చేపలు రమ్మంటుండే వాళ్ళే. 3 నెలలు అంట. 3 నెలలు నీసు లేకుండా ఉంటే తగ్గదంట. ఈ మనుషులు ఇప్పుడు నీసు తిన్న వాళ్ళని తిరగేసే ప్రమాదంలో చెప్తారు వైద్యులకి. రాడండి, మందు ఇస్తామండి, 3 నెలలు తిరిగి భరించా తప్పదు. 3 నెలలు అలాంటి నొప్పు ఉంటూనే ఉంటుంది, ఉపసంహారం లేదంటే. చూడండి, చికిత్స దొరుకుతుందా? వెళ్ళిపోయింది. ఎన్నో రోగాలలో భయంకర రోగాలు వచ్చేస్తాయి. భయంకరమైన పరిస్థితులు ఇలాగా ఎన్నో చాలా భయంకరంగా వచ్చేస్తాయి. ప్రభుత్వం ప్రేమ దేవుడక కానీ రోగంతో పర్లేదు కదండి, పాపంతో మాత్రం మనము వర్ణించబడదు. పాపంతో భావిస్తే నరకానికి మనకు వెళ్ళిపోతాం. ఆ పర్లోకం కావాలి మనకి, ఆ పరలోకం కావాలి. చికిత్స దొరకదు మీకు, ఎంత వెతికినా దొరకదు మీకు. చూడండి, చికిత్స దొరుకుతా లేదు అని ఏడుస్తున్నారు కానీ, ప్రభువా మా తప్పైపోయింది ఆయన అని నిన్ను పట్టణస్తులు లేక దేవుడు పశ్చాత్తాపడ్డారా? లేదు లేదు. ప్రపంచం చాలా భయంకర వెళ్ళిపోతుంది, చాలా ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అదిగా చూడండి, హృదయము చాలా భయంకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవరు చెప్తున్నారు. ఈ ప్రపంచం పరిస్థితి, ఈ యెషయా పరిస్థితి, ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెప్పు. పిలుస్తాను 19వ అధ్యాయము 19వ అధ్యాయం చూడండి. ఒకసారి 10వ చూస్తే నువ్వు చెప్పు. ఈ మాటలు చెప్పిన తర్వాత నీలో కూడా వారు వచ్చి మనుషులు చూసి చూడాలి. నీవు ఆ కూర్చాన్ని పగలబట్టి వారితో ఎలా గడవలను యెహోవా ఇలా చెప్తున్నాడు. మరలా బాగు చేయ సఖ్యమైన కొబ్బరి పాత్ర మగడు పగలబడినట్లు నేను ఈ జనమును ఈ పట్టణంలో పగలబడ్డ భోగించున్నాను. ఒకసారి తెలుగు చెప్పాను, మీకు ఎంతమంది జ్ఞాపకం తెలుగు. ఒకసారి చెప్పాను, గుర్తొచ్చిందా? ఓకే, 4 గుర్తొచ్చింది. ఇంకా గుర్తొచ్చింది
అమ్మా ఎలియా కుమ్మరాలి ఇంటికి వెళ్ళు కొండ మొదలు కూడా చెప్పండి, మీకు గుర్తులేదు మనకి పోయిన ఆదివారం ఏం చెప్పారు, మనకి ఆపండి, మనకి ఇప్పుడు చెప్తారు ఆపండి. అయితే ఏదో ఒక పూజ తీసుకొచ్చి ఆ పూజ ఏం కావాలమ్మా పూజ ఎంత కావాలి, పూజ ఎంత బాగా కొట్టాలి. ఇప్పుడు పక్కన పట్టిన పూజకి మన ఆగమన్నాడే కుమారికి కుమారుడు అదిస్తాడా అదిస్తాడా అది ఎప్పుడు మట్టిగా ఉండగా పనిచేస్తుంది. పెంక్ అయిపోయిగా పనిచేయడం పెంకి పెట్టగలిగి పాలన వేయాలి, పెంకి పెట్టగలిగి పాలన చేయాలి. కొండగా ఉంటే పనిచేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు పాడైపోయారు, ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయారు. ఎలియా ప్రకటించిన ఆయన వారి జీవితాలు మారాలి, వారి బ్రతుకులు మారాలి, వారి నాగరికతని. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడికి అంత ఆశ ఏం తెలుసండి? ఏంటి మనకైతే బోధిస్తున్నాడా? ఇశ్రాయేలు ప్రజల గురించి బాధ ఉంటారు, మీకు బాధ అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి ఉంటుంది, యోధుల గురించి ఉంటుంది. ఎందుకంటే వారిని అంతగా ప్రేమించలేదండి. వాళ్ళు నాశనం వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. వాళ్ళు ఎలాగైతే రక్షించాలి, ఎలాగైతే మనం కాపాడేయాలి, ఎలాగైతే మనం అన్నం తీసుకోవాలని దేవుని ఆశని. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో మంది ప్రవక్తలు పంపించారు, ఎంతో మంది వాదనలు పంపించారండి, ఎంతో మంది ఏర్పాటు చేసి ఎంతో విధాలుగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆలోచనలు ఇచ్చారు. ప్రభుత్వం ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు విధానంలో ప్రజలు అయిపోయారు. ఇవాళ ప్రపంచంలో క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారండి. దేవుడికి లోబడి బ్రతికేవారు ఎంతమంది, వాక్యాన్ని సరిదిద్దుకు బ్రతికేవారు ఎంతమంది, వాక్యంలో దేవుడి కోసము ఆలోచించేవారు ఎంతమంది. ప్రభుత్వం దేవుడు ఆలోచన చేసినట్లయితే ఎన్నో శబ్దాలు మాట్లాడుతున్నారు. ప్రపంచము వినాశం వచ్చింది. ఎందుకంటే ఆమె ఎనిమిదిలో ప్రకటించారు ఏమైపోతే యెరూషలేము పాడైపోతాయి. ఈవేళ అనేక మంది బోధకులు యేసు క్రీస్తు ద్వారా ఈ వాక్యం ద్వారా ప్రకటిస్తారు. ఏమని ప్రకటిస్తున్నారు? ఇదిగో ఈ ప్రపంచంలో పాడైపోతుంది, ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. రాకడికి దగ్గరగా ఉన్నాము, చాలా దగ్గరగా ఉన్నాము. కాబట్టి ఈ రాకడ దగ్గరగా ఉన్న మనము మన ప్రాణాలను ప్రభు కొరకు ప్రథమగా పెట్టి ఆ ప్రభు కొరకు మనం ముందుకు వెళ్ళాలి. అందుకే ప్రార్థించడంలో కానీ, మాటల భాగంలో కానీ, దేవుని దేవుని కార్యం చేయడంలో కానీ, ప్రకటించడంలో కానీ, దేవుని సేవ పరిచయం ఏదైనా సరే నా శక్తి చాలని మాత్రము అనకూడదు. అన్నావా నీవు అక్కడే ఉండిపోతావు. ప్రభువా నీవు ఉన్నావు కాదా అన్నావా ఎక్కడికైనా ఉండిపోతావు. ఎరిగి అన్నాడు లేదు రా అనగానే ఎరిగి వెళ్ళిపోయాడు. అనేక మంది ప్రపంచంలో కూడా ప్రపంచంగా చేస్తాడు ఎరిగిన దేవుడు. అనేక మంది ప్రాంతాలకు జనములకు ప్రపంచంగా ఎరిగాడు దేవుడు చేశాడు. అలా దేవుడు వెళ్ళిపోతున్నాడండి. మనకు రుచిని ఇలాగ విడుపులుగా దేవుడు చేసిందండి. దేవుడు సంకల్పం మనందరూ కూడా సంపంది ఆ మహాలోకానికి వెళ్ళాలి. దానికోసమే ఈ లోకంలో మన పాటలు, మన ప్రయాణము, మన ప్రకాశం అండి. ప్రజలక మనము కూడా ఏమైపోకూడదు, వినోదాలకి చట్టమైపోకూడదు. దేవుని వాక్యము ఎవరు ప్రకటించినా, ఎక్కడ ప్రకటించినా, ఏ స్థలంలో ప్రకటించినా, నువ్వు టీవీలో చూస్తున్నా, మొబైల్లో చూస్తున్నా, బైబిల్లో చూస్తున్నా, ఎవరి మాట విన్నా వాక్యాన్ని వాక్యముగా స్వీకరించి దాని మనసులో రాసుకోవాలి. ఎందుకంటే ఈ వాక్యము తప్ప ఆ మహాలోకాన్ని తీసుకెళ్ళేది ఏది కూడా మనకి లేదు. దేవుని పెట్టగా అటువంటి వాక్యానికి మనందరూ కూడా నిమ్మబడింది భాషలుగా ఉండాలి. అటువంటి వాక్యాన్ని మన అవిధేయంగా ఉండకూడదు, విధేయంగా ఉండాలి. ఆలోచన చేయండి.